హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ఒక విషయం చెప్పాలనుకున్నా. ఏమంటే మన లైఫ్ ఎట్లాంటిదంటే ఒక ప్రయాణం లాంటిది అంతే. ఒక ట్రైన్ ఎక్కుతాము, మనం పోవాలనుకునే స్థలానికి పోయి దిగుతాము అంతే. ఈ ఇది ఇప్పుడు మన బర్త్ డేట్ ఉంది, అదే డెత్ డేట్. ఆ రెంటి మధ్యలో ఉండేదే మన లైఫ్ అన్నమాట. ఈ జీవితము వేణు అంటే పిల్లనగ్రోవి ఉంటుంది కదా, అలాంటిది. అందులో ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో హోల్స్, దాన్ని ఏమంటారు, రంధ్రాలు ఉంటాయి. దానిని వాయించగలిగినోడు మంచోడైతే అది జీవించి ఉంటుంది. ఆ పాట కానీ ఆ మ్యూజిక్ కానీ కొన్ని సంవత్సరాల వరకు జీవించి ఉంటుంది. అట్లే మన లైఫ్లో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే కష్టాలను అధిగమించాలా, ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా. ఒక దగ్గర మనము ఒక ఆఫీస్లో పని చేస్తుంటామంటే అందరము ఒక కుటుంబం లెక్క ఉండి ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి అట్లా చేసుకుంటే అది మనం అనుకునే పని నెరవేర్చగలము. ఈ లైఫ్లో ఏముంది, ఇప్పుడు మన సమయము 1/4 ఇంట్లో ఉంటాము, 3 భాగాలు ఉద్యోగంలోనే ఉంటాం అన్నమాట. కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడాలి. కొన్ని ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఈ కష్టాలని ఇదే పర్మనెంట్ అనుకోకుండా వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి దీని గురించి థింక్ చేయకుండా పోతూ ఉండాలా, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలన్నమాట. అందులో ఏమంటే కొంచెము ఈ జాబ్ చేసే వాళ్ళకు ప్రెజర్స్ తప్పవు. కాబట్టి జీవితం ఇంత కష్టంగా ఉంది అనుకోకూడదు. వచ్చినప్పుడు దేవుడికే వదిలేయాలి, దేవుడే సాల్వ్ చేస్తాడు. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.